ఆనందమయుడై ఉండేటువంటి వాడు అనవసరంగా కష్టాల పాల్లో పెట్టాడు. అంటే ఇప్పుడు వాడికి ఏం తెలియలా, నేను ఆనంద స్వరూపుడను అనే విషయం తెలియదు. కానీ నేను సత్స్వరూపుడను, నేను చిత్స్వరూపుడను అనే విషయం అందరికీ తెలుసు. ఇదేదో మనకేదో కొమ్ములు ముల్చి మనకేదో తెలిసింది అనుకోక్కర్లేదు. సమస్త ప్రాణులకి తెలుసు. అహమస్మి, అహం అత్రైవ అస్మి, నేను ఇక్కడే ఉన్నా అని వాడి ప్రకాశం వాడికి తెలుస్తున్నది, వాడి ఉనికి వాడికి తెలుస్తుంది. తెలియని అంశం కేవలం ఆనందం తెలియలేదు. అంటే ఇప్పుడు మనందరం చేయవలసిన పని కేవలం అమ్మవారిని పూజ చేస్తే చాలు. ఎందుకంటే అమ్మవారు ఆనందమయ్యి అనేటువంటి అమ్మవారు ఆమె తన స్వరూపాన్ని మనకు ప్రసాదించినట్లయితే ఇక మనకి దుఃఖం అనే మాట ఉండనే ఉండదు. ఇప్పుడు మనం దుఃఖమయులమై ఉన్నాం. మనుష్యుడు, ప్రతి ప్రాణి దుఃఖమయుడు. చాలా పెద్ద భయంకరమైనటువంటి సింహాలు కానీ, పులులు కానీ, ఏనుగులు కానీ వాట్ల అడవులలో కూర్చుని అవేమన్నా నిర్భయంగా ఉన్నాయా ఏమిటి? అవి కూడా ప్రతి క్షణం ఎవరు ఏం చేస్తారా అనే భయంతోనే ఉన్నాయి. ఎందుకంటే వాడి నెత్తి మీద వాడి నెత్తి మీద ఉంటూనే ఉన్నాడు, ఎవడి నెత్తి మీద ఎవడో ఉంటూనే ఉన్నాడు. ఏదైనా ఒకడికి ఎవడితోనూ భయం లేదు అనేవాడు ఎవ్వడు లేడు. వీడిని చూస్తే వాడికి భయం, వాడిని చూస్తే వీడికి భయం, ఎవరిని చూసినా ఎవడికి భయం ఉంటూనే ఉంటాడు. దుఃఖమయుడయ్యే ఉంటాడు. ఈ దుఃఖమయుడైనటువంటి ప్రాణిని ఆనందమయుడిగా చేయాలి అంటే అమ్మ అనుగ్రహమే రావాలి. అందువల్ల సచ్చిదానందమయమైన పరమాత్మలో ఇప్పుడు ఈ పరమాత్మని మనం శివుడు అని, అమ్మవారు అని, శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి, శివశక్తులుగా మనం విభాగం చేసుకుంటాం. ఈ శివశక్తులుగా విభాగం చేసుకుంటే ఎంత శివుడు ఎంత శక్తి అన్నప్పుడు స్మృతివచనం ఏం చెప్పింది? సచ్చిన్మయ శివ సాక్షాత్. సన్మయుడు చిన్మయుడు శివుడు. ఇప్పుడు మనకి సన్మయత్వం చిన్మయత్వం దగ్గర మనకేం తక్కువ లేదు కదండి. మనం ఉన్నాము అని మనకు తెలుసు. ఇగో వాడికి వాడు స్వయంగా ప్రకాశిస్తున్నాడు. నేను ఉన్నానా లేదా, నాకు ప్రకాశం సరిపోవట్లేదు, నాకు సందేహంగా ఉందని ఎవరికీ లేదు. అందరికీ నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం స్పష్టంగా తెలుసు. అందువల్ల సచ్చిన్మయ శివ. ఇక దీని తర్వాత ఆనందమయీ శివ. ఇప్పుడు ఆనందమయత్వమే మనకు రావాలి. అతః ఇప్పుడు ఈశ్వరార్థాంగ శరీరా, అదే అమ్మవారికి పేరు కదండి, ఈశ్వరార్థాంగ శరీర. ఈశ్వరుడు అంటే సచ్చిదానందాత్మకుడు. ఆ సచ్చిదానందాత్మకుడైన శివుల్లో అర్ధాంగం అమ్మవారు, అంటే ఆనంద రూపం అమ్మవారు. ఇది ఒక అర్థం చెప్పి ఇప్పుడు మరొక అర్థం చెప్తున్నారు. అథవా ఈశ్వరస్య అర్ధాంగం వామభాగ. ఈశ్వరుని యొక్క అర్ధాంగం అంటే ఎడమ భాగం, వామభాగం అనే దానికి సుందరమైన భాగం కూడా ఒక అర్థం. ఇప్పుడు ఈ కుడి ఎడమల్లో చాలా చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయి. మన వాళ్ళు చెప్తారు, ఏమండి ఈ రెండిటిల్లో ఏది బాగా ఉన్నది? రెండు బాగా ఉన్నాయండి, కొంచెం చూసి చెప్పండి అంటే ఇది కొంచెం కుడి, ఇది కొంచెం ఎడమ.
అని కుడి ఎడమలు ఉన్నాయని చెప్తారు. అంటే ఎడమ అంటే తక్కువ అని ఒక అర్థం లోకంలో ఉన్నది. కుడి అంటే గొప్ప, ఎడమ అంటే తక్కువ అని లోకం యొక్క దృష్టి. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరూ సమానమేనండి, కానీ కొద్ది కుడి ఎడమలు ఉన్నాయి అంటారు. ఇప్పుడు దీన్ని పట్టుకుని ఈ కుడి ఎడమల్లో కుడి గొప్పది అని ఎలా అవుతుంది? ఇప్పుడు మనకి విజ్ఞాన ప్రకారం కుడికి ఏ రకమైన కుడి భాగంలో ఏదైనా బలం ఎక్కువ ఉందా, ఎనర్జీ ఎక్కువ ఉందా, లేకపోతే విటమిన్స్ ఎక్కువ ఉన్నాయా? ఏమున్నాయి? అలా వైద్యులు ఏం చెప్పట్లేదే. విజ్ఞాన రీతిలో వెళ్తే కుడి ఎక్కువ అని మనం ఏం చెప్పలేదు. కుడిని ఎక్కువగా చెప్పేది మన ధర్మశాస్త్రం. ఏదైనా పూజ చేయాలి అంటే కుడి చేతితో చేయనైనా, ఎడంతో చేస్తే ఆ పూజ అంతా వ్యర్థమైపోతుంది అంటే ఏదో ఎడమేదో పనికిరాని వస్తువు, కుడి చాలా గొప్ప వస్తువు, అదేదో పవిత్రమైన వస్తువు అనేటువంటి భావం మన ధర్మశాస్త్రంలో ఉన్నది. ఈ భావం వైజ్ఞానికులకి ఏం అర్థం కాదు. కానీ అర్థం కాని వైజ్ఞానికులు, విజ్ఞాన ప్రధానంగా ఉండేవారు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఒకడు ఉంటాడు. వాడిని చూసి వాళ్ళు ఏమంటారో తెలుసా? దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్ అంటే. అలా లెఫ్ట్ హ్యాండ్ అంటే నీ రొమ్ము పోయింది, నీకేం ధర్మశాస్త్రం పనిచేయదు, నువ్వు ధర్మశాస్త్రం వాడివి కాదు, ఏ హ్యాండ్ అయితే నీకేమిటి అంటే వాడు కూడా దాన్ని అంగీకరిస్తాడు. కానీ ఇప్పుడు దీంట్లో మనం చూస్తే బుద్ధిశక్తి ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళు గొప్పవారు. కేవలం క్రియాశక్తి అథవా బలశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు కొంచెం తక్కువ వాళ్ళని మనం చూస్తాం. ఇప్పుడు ఒక పెద్ద ఆర్కిటెక్టో ఇంజనీరో ఉన్నాడు, వాడిని నెత్తి మీద సరిగ్గా ఒక ఈ ఊరు ఇటుకల్ని 10 ఇటుకలు పెడితే వాడు ఏమీ మొయ్యలేడు వాడు. కానీ సాధారణ కూలీవాడు ఒకేసారి 15-20 మోసేస్తాడు. అలా వరుసగా మోసేస్తుంటాడు. బలశక్తి వీడి దగ్గర ఎక్కువ ఉన్నది. అలాగే ఇక్కడి నుంచి ఎత్తి పైకి వేస్తే వాడు మేస్త్రి, వాడు పట్టుకుండి చాలా స్పీడ్గా గోడనంతా నిర్మిస్తూ ఉంటాడు. క్రియాశక్తి ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇంజనీర్ దగ్గర క్రియాశక్తి లేదు, బలశక్తి లేదు, కానీ బుద్ధిశక్తి ఎక్కువ ఉన్నది. ఈ బుద్ధిశక్తి ఎక్కువ ఉన్నవాడికి వచ్చేంత ఆదాయం వీళ్ళకి రాదు. అందువల్ల వాడు గొప్ప ఎత్తున్నాడు బుద్ధిశక్తి వల్ల. అంటే ఇప్పుడు మనకి కుడి ఎడమలో తేడా చెప్పాలి అంటే కుడికి బుద్ధిశక్తి ఎక్కువ ఉన్నదని, ఎడమ భాగానికి క్రియాశక్తి బలశక్తి ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. దీన్ని మనం దృష్టాంతంగా చూస్తే, ఇప్పుడు మనం వడ్డనకు వెళ్తాం, ఒక పెద్ద బాల్టీ నిండా ఏ పులుసో పాయసమో కూరో అన్నమో ఏదో తీసుకుంటాం. దాన్ని ఎడం చేత్తో పట్టుకుంటాం, కుడి చేతితో గరిటె పెట్టి వడ్డిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వడ్డించే గరిటె మహా అయితే 1 కిలో కూడా లేదండి. కానీ ఈ బాల్టీలో ఉన్న సామాను, ఈ బాల్టీ మొత్తం కలిపితే కనీసం 4-5 కిలోలు ఉంటుంది కదండి. ఈ 4-5 కిలోలు పట్టుకుని మొత్తం పంక్తి తిరగాలి. ఒకసారి కూడా ఎడం చేత్తో బకెట్ పట్టుకుని కుడి చేత్తో బకెట్ పెట్టుకుని ఎడం చేత్తో వడ్డించడు. అంటే పని ఎక్కువ చేసేది వీళ్ళు. పని ఎక్కువ చేసేందువలన వాడు గొప్పవాళ్ళు కాదు, పని ఎక్కువ చేసేందువల్ల తక్కువ అవుతారు. అంటే అంగీకరించారు వాస్తవాన్ని. విషయం ఏంటంటే పని ఎక్కువ చేయడం అనేది గొప్ప కాదు, ఆ పనిని ఏ రకంగా అప్లై చేయాలి అనే బుద్ధిశక్తి చాలా పెద్ద గొప్ప. ఇది మనం లోకంలో చూస్తున్నాం.
అందువల్ల పని చేయించేవాడిలో ఉండేటువంటి బుద్ధిశక్తి ఇప్పుడు చాలా పెద్ద చెట్లని కానీ పెద్ద పెద్ద విగ్రహాలని కానీ ఎత్తలాగా 10 మంది వస్తారు. అక్కడ ఒక నించుని రే దీని కింద కర్రది, ఆ కర్ర నెట్టు కరెక్ట్గా బ్యాలెన్స్గా నెట్టు, అక్కడ కాదు దీని మధ్యలో పెట్టు, అథవా దీన్ని ఈ లైట్లో పెట్టు, ఏదో వాడు చెప్తూ ఉంటాడు. వాడు చెప్పింది వీడు చేస్తూ ఉంటే టెక్కని లేచిపోతుంది. అంటే ఆ లేవడానికి ఇంతలో పెద్ద కర్ర ఉంటే చివర్లో పట్టుకుంటే లేవదు ఆ కర్ర. ఆ గరిమినాభలో మధ్యలో పుచ్చుకుంటే అసలు వీడికి చేతికి ఏమీ బరువు అంటకుండా దాంతో అది లేస్తుంది. అంటే ఇటువంటి సులువు ఉపాయాలన్నీ బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధిశక్తిని ఎవరి దగ్గర బుద్ధిశక్తి ఉందో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు మన ఎడం చేత్తో వడ్డిద్దామని పోతే ఈ ఇస్తట్లో వడ్డించాలిపోతే ఆ ఇస్తట్లో పుడుతుంది. ఎందుకంటే దీనికి ఉన్నంతటి కరెక్ట్ అయినటువంటి సెన్స్ దానికి లేదు. ఇది కుడి ఎడమలు. కానీ ఒక చోట్ల వేదం ఏం చెప్పిందంటే ఎడం భాగం చాలా గొప్పది అని చెప్పి. అది ఎలా గొప్ప అంటే జపం చేసేటప్పుడు కుడి చేత్తో లెక్క పెడుతూ ఉంటాం. ఈ లెక్క పెట్టేటప్పుడు కొంతమంది ఈ వేళ్లకు ఉండేటువంటి పర్వలని చెప్తారు. ఈ పర్వలను తీసుకుని ఒక 10 లెక్క పెడతారు. ఈ 10 అయిన తర్వాత ఎడం చేత్తో ఒక 10 అయింది లెక్క పెట్టుకుంటారు. మళ్ళా రెండో 10 అయింది లెక్క పెట్టుకుంటారు. అథవా కొంతమంది మాలతో జపం చేస్తారు. ఆ మాలను కుడి చేతితో తిప్పుతూ ఉంటారు. ఓ మాల అయితే ఒక 108 అయితే అనుకుందాం. అప్పుడు ఒక 108 అయితే అని ఎడం చేతితో లెక్క వేస్తారు. అప్పుడు ఒక 100 అయింది. ఇలా చేస్తూ వెళ్తే ఏ చేతిలో తపస్సు ఎక్కువ ఉన్నదండి? ఈ చేతిలో కుడి చేతిలో 10 ఉన్నాయి తప్ప 10 సంఖ్యను దాటి వెళ్ళదే. ఒకవేళ మాలను తీసుకుంటే 100 ఉంది కానీ 100 దాటి వెళ్ళదే. కానీ ఎడం చేతిలో మాత్రం లక్షల కోట్లు కూడా వస్తాయి. కాబట్టి ఎడం చేయి చాలా గొప్పది. అంటే జ్ఞానం కంటే కూడా జ్ఞానాన్ని ఇచ్చేది ఎడం చెయ్యి. ఆ తపస్సులోనే కదా జ్ఞానం వస్తుంది. అందువల్ల తస్మాత్ సవ్యో హస్తయోస్తపస్వితరః. సవ్యహస్తము చాలా తపస్సు చేసిందండి. లేకపోతే దీంట్లో గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఎన్ని వేలైనవి, ఎన్ని అయినాయి. వేదం చదువుకునే పిల్లల్ని మీరు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు యజ్ఞోపేతాన్ని తీసి ఈ చేతికి ఎడం చేతికి వేస్తారు, కుడి చేతికి వేసుకోరు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, అక్కడ వాక్యాలు లెక్క పెడుతూ ఉంటారు. ఇది 10 దాటదు, 10లోనే ఉంటుంది. ఇది మాత్రం వందల్లోకి, వేలల్లోకి, లక్షల్లోకి, కోట్లలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒకసారి అయిపోతే యజ్ఞోపేతాన్ని మళ్ళా ఇలా వేస్తారు, మళ్ళీ ఇంకోసారి వేస్తారు. అంటే ఈ చేతిలో ఉండేది ఇది కూడా గొప్పది అని ఇంకో దృష్టితో చెప్పారు. అలాగే ఇప్పుడు మన అమ్మ తపస్సుని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఈశ్వర అర్ధాంగ శరీర అన్నప్పుడు ఈ అర్ధాంగం అంటే వామం అని అర్థం అంటే ఈమె ఎక్కువ ఉంటుంది. ఈమె ఆనంద స్వరూపం కాబట్టి ఎక్కువది. ఎందుకంటే ఉండటం అనేది కొంత గొప్ప కాదు, నేను ఉన్నాను అని తెలుసుకోవడం గొప్ప కాదు. ఎందుకు ఉన్నాడు, ఎందుకు నేను ఉన్నానని తెలుసుకుంటున్నాడు, అంత ఆనందం కోసం. అది లేనిదే ఇవన్నీ వేస్ట్. ఎరా నీకు దుఃఖం ఏంటి, నువ్వు ఉన్నావు కదా సంతోషించు అంటే, అయ్యా ఉన్నాను కాబట్టి దుఃఖం, నాకు ఉండడం అనేది దుఃఖం. ఇప్పుడు ఉన్నాను కాబట్టి దుఃఖం. అలాగే నేను ఉన్నాను అని తెలుసుకున్నా కాబట్టి దుఃఖం నాకు. నేను ఉండి కూడా నేను ఉన్నాను అని తెలుసుకోలేదనుకోండి, అప్పుడు దుఃఖమే ఉన్నది. ఎక్కడో ఐసీయూలో ఉన్నవాడు ఉంటాడు, వాడు ఉన్నాడా లేదా అని వాడికి తెలియదు. వాడు ఉన్నాడా లేదా అని వాడికి ఏం తెలుసు. అథవా ఒక పిచ్చివాడు ఉన్నాడు, ఉన్మత్తుడే ఉన్నాడు, వాడు ఉన్నాడా లేదా అని వాడికే తెలియదు. వాడికి సుఖదుఖాలే ఉంటాయి. మనందరికీ మనం ఉన్నామని తెలిసింది, మనం ఉన్నామనే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ తెలుసుకోవడం వల్ల దుఃఖాలు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ దుఃఖాత్మకత్వం అనేది వాస్తవం కాదు,
నిజమైన ఆనందాత్మకత్వం ఏ అర్ధాంగం నుంచి మనకు వస్తుందో అది ఈశ్వరార్థాంగ శరీరా. అందువల్ల ఈయన అథవా ఈశ్వరస్య అర్ధాంగం వామభాగ శరీరం మూర్తి యస్యాసా. ఇక దీని తర్వాత మరొక విశేషం చెప్పారు. ఇప్పుడు మనకి మొట్టమొదలు సచ్చిదానందం అనే దాన్ని తీసుకుని పారమార్థికంగా ఆధ్యాత్మికంగా చెప్పారు మనకి. రెండవది వ్యావహారికంగా చిత్రముల్లో ఉండే రీతిగా ఇదిగో ఇది చాలా గొప్పది, జ్ఞానాన్ని కూడా ఇచ్చేది అనే విషయం చెప్పారు. ఇక మూడు మంత్ర ప్రపంచంలోకి వెళ్ళి ఇది ఉపాసకులకు మాత్రం తెలిసిన విషయం, ఇది ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిన విషయం, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము, 15 అక్షరాలు ఇక్కడ ఉంటాయి. ఈ 15 అక్షరాలని 3 కూటాలుగా విభజిస్తారు, 3 భాగాలుగా విభజిస్తారు. ప్రతి కూటంలోనూ చివరలో ఒక అక్షరం ఉంటుంది. 3 కూటాల్లోనూ ఒకే అక్షరం 3 సార్లు ఉంటుంది. ఆ ఉన్నది ఇద్దరి స్వరూపము, అది ఉభయాత్మకం. హ్రీంకార ఉభయాత్మక, అది ఉభయాత్మకము అని చెప్పారు. ఆ ఉభయాత్మకంలో మొట్టమొదటి భాగం శివుడి భాగం, రెండో భాగం అమ్మవారి భాగం. అంటే హ అనేది ఈశ్వరుడైతే రీం అనేది రా ఈ అనుస్వార, ఈ 3 కలిపి అమ్మవారు, ఈ 3 కలిపి అమ్మవారు అన్నమాట. అందువల్ల హకారం, అందువల్ల ఏం చేయాలినా ఈశ్వరస్య హకారస్య అర్ధాంగం శక్తి బీజం శరీరం, అంటే మంత్రాత్మిక మూర్తి. మంత్రమే స్వరూపం, అక్షరం కంటే స్వరూపాలు ఏమీ ఉండవు. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతాదులు చేసేటప్పుడైతే ఒక విగ్రహాన్ని కానీ ఒక చిత్రాన్ని కానీ ఏదైనా పెడుతున్నాం. సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఏం పెడుతున్నామండి? సంధ్యావందనం చేయరా అంటే మీరు ఆగండి, నేను ఇక్కడ విగ్రహం పెడతాను, నేను ఒక చిత్రం పెడతాను ఎవడని అంటాడు? పంచపాత్ర అరివాణం ఉద్ధరణ ఉంటే అయిపోయింది సంధ్యావందనం. వాడికి మనస్సులోనే ఆ అమ్మవారు వస్తుంది. అంటే వాడి మంత్రమే, వాడు మహావ్యాహృతుల దగ్గర నుంచి ఆరంభించి మంత్రాతిరిక్తమైన దేవత అక్కడ ఏం లేదు, మంత్రమే దేవత. ఇలా ఇప్పుడు మనం ఎక్కడో పంచాక్షరి కూర్చొని జపం చేస్తున్నాం, అక్కడేదో మనం పెద్ద శివుడు ఫోటో పెట్టుకోవాలి, మనకేం నియమం లేదు. అక్కడ శివుడి లింగం ఉండాలి, శివుడి విగ్రహం ఉండాలి, శివుడి చిత్రం ఉండాలి, ఏం లేదు. మాట్లాడినా కూర్చున్నవాడు కూర్చున్నట్టు, గంగలోనే నించున్నవాడు నించున్నట్టు. వాడికి మంత్రాతిరిక్తమైనటువంటి ఈశ్వరుడు లేడు, మంత్రమే ఈశ్వరుడు. అలాగే ఇక్కడ హ్రీం అనేదే మనకి మంత్రం. దీన్నే తారకం అని కూడా అంటారు. ఈశ్వరుడు ఇక్కడ ఉపదేశములు చేసేటప్పుడు వాడికి ఏ తారకం చేస్తే త్వరగా వాడు అందుకుంటాడో, వాడి యోగ్యత ఏమిటో, వాడి అధికారం ఏమిటో చూసి ఆయన తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అందువల్ల తారకం అంటే ఇదే చెప్తాడని చెప్పడానికి వీల్లేదు. రామమంత్రము తారకమే, ప్రణవము తారకమే, పంచాక్షరి తారకమే, అలాగే ఇప్పుడు హ్రీంకారము తారకమే. ఆయన ఎవడికి ఏ రకమైన దాన్ని చెప్పి అర్థం చేస్తాడనేది అది ఆయనకే తెలుసు, మనకి తెలియదు. మనం ఇదే మనకి తారకమని మనం జపం చేస్తూ ఉంటామో అది మనకి చివరిలో కూడా కొంచెం గుర్తు చేస్తే వెంటనే గుర్తుకొస్తుంది. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తారకం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ రామనామం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎప్పుడు ప్రణవం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది హ్రీంకారం చేసేవాళ్ళు ఉంటారు. అందులో హ్రీంకారంలో హకారము ఈశ్వరుడు, రీం అనేది అమ్మవారు. అందువల్ల అథవా హరా వరకు కూడా ఈశ్వరుడు తీసుకున్నా ఈం అనేది కూడా అమ్మవారు అయినా కూడా పెద్ద కష్టం లేదు.
ఎలా తీసుకున్నా పెద్ద కష్టం లేదు. ఈశ్వరస్య హకారస్య అర్ధాంగం శక్తి బీజం శరీరం మంత్రాత్మిక మూర్తి యస్యా సా. అందువల్ల ఇప్పుడు 3 రకాలుగా ఈశ్వరార్ధాంగ శరీర అన్నందువలన ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి ఈమె ఉండదు. మనందరం ఏం చేస్తాం? శివోహం 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 అంటూ ఉంటాం. ఎందుకు అలా అంటారంటే మనం ఈశ్వరులం అయిపోతే మనని విడిచిపెట్టి ఆమె ఉండదు కదా, ఈశ్వరార్ధాంగ శరీరం కదా. ఇది మనకి అభిప్రాయం. శివోహం అని అంటే మగ ఆడ అనే విషయం లేదు. ఎవడైనా సచ్చిదానంద రూప శివోహం అని వాడు అంటూనే ఉన్నాడంటే వాడిని అమ్మ విడిచిపెట్టదు, వాడితోనే ఉంటూ ఉంటుంది. మనం ప్రసంగంలో ఎప్పుడో చెప్పుకున్నాం, దుర్గా సప్తశుద్ధిలో ఒక రాక్షసుడు అమ్మవారిని నువ్వు చాలా సుందరంగా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. పోయే కాలం వచ్చిన ప్రతివాడు ఎట్లాగే అంటాడు, అంతకంటే ఏముండదు. అనగానే అమ్మ ఏముందంటే, రే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి నియమం? యో మాన్ జయతి సంగ్రామే, నన్ను ఎవరైతే యుద్ధంలో జయిస్తారో, యో మాం జయతి సంగ్రామే, సంగ్రామం అంటే యుద్ధం, మాం జయతి నన్ను ఎవరైతే జయిస్తారో, యో మే దర్పం వ్యపోహతి, నా పరాక్రమాన్ని ఎవడైతే అణగదొక్కుతాడో, అంటే ఎవరి పరాక్రమాన్ని చూసి నేను ఆశ్చర్యపడిపోయి మన పరాక్రమం తక్కువ అని అనుకుంటాను. యో మే దర్పం వ్యపోహతి సమే ప్రతిబలో లోకే, యో మే ప్రతిబలో లోకే, ఎవరైతే నాకు సమానమైన బలం కలవాడై ఉంటాడో, సమే భర్త భవిష్యతి, వాడు నా భర్త కాగలడు. అందులో నీవు నన్ను స్త్రీగా తీసుకోదలుచుకున్నట్లయితే నువ్వు ఏం చేయాలి? నన్ను సంగ్రామంలో జయించు, నా దర్పాన్ని పోగొట్టు, నాతో సమానమైన బలం నిరూపించు, నీ భర్త అయిపో అని ఈ మాట ఉన్నది. ఇప్పుడు ఈ మాటకి మీకు అర్థం కూడా తెలిసింది. కానీ ఈ మాట ఉన్నది, కానీ ఈ మాటకు అర్థం ఇది కాదు. ఎందువల్ల కాదంటే, ఏ స్త్రీ అలా అనకూడదు. అందుట్లో పతివ్రత శిరోమణి అమ్మవారు చాలా సాధ్వి, అంటే పతివ్రత ఆమె. వాడు పతి కంటే కూడా గొప్పవాడే ఉండొచ్చు, ఈమె కంటే కూడా గొప్పవాడే ఉండొచ్చు. శివుణ్ణి అక్కడ పెట్టుకుని ఇలా చేస్తే నువ్వు నాకు భర్తవైపోతావు అంటే ఏమిటి దీనికి అర్థం? అందువల్ల ఈ మాట ఉచితంగా లేదు. ఉచితంగా లేని మాట ఆమె అనుంటుందా? ఆమె అనదు. మరి ఏమన్నది? ఇక్కడ అన్న మాట ఏమిటి అనంటే, యో మాం జయతి సంగ్రామే. సంగ్రామం అనే దానికి అర్థం ఏంటంటే, మాయ వీడిని సంసారం వేపు బాగా లాగి పీక్కుతూ ఉంటుంది. వాడి సంస్కారంతో గురువుల్ని పట్టుకుని గురుకటాక్షంతో వాడు పరమాత్మ వైపు వాడు లాగుతూ ఉంటాడు. ఇటు మాయా అటు అతను ఇద్దరు లాగుతూ ఉంటే, ఇప్పుడు మాం అంటే అహం అనే దానికి కదా మాం అని ద్వితీయాభక్తి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అహం అనేది అనాత్మయందు లేకుండగా ఆత్మ మీద పడుతుందో అప్పుడు జయం. ఎందుకంటే అప్పుడు మాయ ఎప్పుడైతే ఆత్మ నేను పరమాత్మను అని తెలుసుకున్నదో అప్పుడు మాయ పరిగెత్తికిపోతుంది. ఈ యుద్ధంలో తాను యుద్ధం చేయలేక బీపు చూపించి పరిగెత్తిపోతుంది. ఇప్పుడు ఈ సంగ్రామంలో జయం అనే దానికి అర్థం ఏంటంటే,
అనాత్మయందు ఆత్మబుద్ధిని తీసి పరమాత్మయందు ఆత్మబుద్ధిని ఎవడైతే పెట్టుకుంటాడో యో మాంజయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి. మమకారానికి చాలా దర్పం, చాలా గర్వం ఉంటుంది. నేను ఇంత చేశాను, అంత చేశాను, నేను ఏం చేయలేను, నేను ఇది క్షణంలో చేసేస్తాను. ఈ మమకారం మీద ఉండేటువంటి ఈ గర్వం పోవాలి. ఈ మమకార గర్వంలో పడే వీడు దుఃఖిస్తున్నాడు. ఎవడైనా వచ్చి ఇది నువ్వేం చేయగలవు, లేదు నీ వల్ల కాదు, లేదు అది అనగానే వీడు ఇప్పుడు చూస్తుంది నేను చేసేస్తానంటే. అసలు వాడు అన్నది ఏమిటంటే వీడు సర్వనాశనం చేయడానికి, ఇంతకంటే పనేం లేదు. శకుని వచ్చి చక్కగా కూర్చున్నటువంటి దుర్యోధనుడిని చెడగొట్టడానికి ఈ పాండవుల మహాత్మ్యం ఎక్కడ నాన్న, వాళ్ళతో నీవు కేశానికి బరాబర్ కాదు, వాళ్ళతో నువ్వేం చేయగలవు అని ఆరంభించి వాడి సర్వనాశనం వరకు వదలలేదు వాడు. అలాగే ఈ అహంకారం శకుని సర్వనాశనం దాకా మనం వదలదు. అంతవరకు ఈ గర్వం ఉంటూనే ఉంటుంది. నేను ఏది చేయలేను సమస్తం ఉంటుంది. అందువల్ల దాని ఆ అహంకారానికి ఉన్న అహంకారాన్ని పోగొట్టాలి. ఎవడైతే అహంకారాన్ని పోగొడతాడో వాడు నా భర్త కాగలుగుతాడు. ఎవడైతే అనాత్మయందు ఆత్మబుద్ధిని తీసి పరమాత్మయందు ఆత్మబుద్ధిని పెట్టుకున్నాడో వాడు నా భర్త. అలాగే ఎవడైతే అహంకారాన్ని తీసేస్తాడో, అహంకారం అనేది పెద్ద తాచుపాము లాంటిది, దాని కూరల్ని కట్ చేసి దాన్ని రబ్బర్ పాములాగా చేసేస్తాడు. అది ఇంకా ఏం లేదు, కూరలు కట్టేపోతే ఏముంది, అది తాచుపాము అయితే ఉంది, కట్ల పాము అయితే ఉంది, ఏ పాము అయితే ఏముంది, దాని ప్రభావం లేదు. యోమే దర్పం వ్యపోహతి యోమే ప్రతిభలోకి. ఎవడైతే ఏ సచ్చిదానందాత్మకమైన పరమాత్మకు ఏ శక్తి ఉందో అట్టి సమాన శక్తి కలవాడైనాడు, అంటే వాడే పరమాత్మ అయిపోయినాడు. సమే భర్త భవిష్యతి. భవిష్యతి అంటే అర్థం అంటే భవ అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు లాంటి వాడు అయిపోతాడు అని అర్థం. ఈ భవిష్యతి అనే దానికి ఫ్యూచర్ టెన్స్ కాదు, వాడు ఈశ్వరుడు లాంటి వాడైతాడు. వాడు ఎప్పుడైతే ఈశ్వరుడు లాంటి వాడైనాడో, ఈశ్వరుడే అయినాడో, అప్పుడు నాకు భర్త కాక నీకు భర్త అవుతాడా ఏంటి? ఇది పరమార్థం. మన సంస్కృత పుస్తకాల్లో ఉండేటువంటి కాఠిన్యం ఏమిటంటే, ఏదో మనం చదివేసి నాకు తెలిసండి ఆ పుస్తకం 4 సార్లు చదివారండి. ఇవన్నీ కూడా మనకి గురుముఖం నుంచి కానీ రావు. మన సంస్కృత భాషతో మనం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ మనం తెలుసుకున్నది యథార్థమా కాదా అనేది పెద్ద విషయం. ఇందులో సమయభర్త భవిష్యతి అనే దానికి వాడు భవ అనే దానికి ఈశ్వరుడు మనకు తెలుస్తూనే ఉంది కదా. భవాయ చరుద్రాయ నమో భవాయ చరుద్రాయ చారు. భవ అంటే రుద్రుడు అని చెప్పుకుంటూనే ఉన్నాం. భవిష్యత్తు అంటే భవైవ ఆచరత్, ఈశ్వరులాగా ఉంటాడే ఆయన. ఇది పరమార్థమైనది. అంటే ఇప్పుడు ఏమైంది, ఈశ్వర అర్థాంగ శరీర. అందులో ప్రతి భక్తుడు నేను శివుడు కావాలి అని కోరుకుంటే అమ్మ మనం ప్రార్థించకపోయినా మనని విడిచిపెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కాళిదాసు చెప్పినట్టుగా వాగర్థావివ సంపృక్తౌ, వాటిని విడతీయలేం. ఆ రెండింటినీ విడతీయడం అనేది ఎవడి తరము కాదు అసలు. అలా రెండు సూర్యుడిని సూర్యప్రభను విడిచేయగలమా మనం? నీటిలో ఉండే మాధుర్యాన్ని విడిచేయగలమా? అది మన వల్ల కాదు. అరే
ఆ నీరుని తీసేసి ఈ మాధుర్యాన్ని విడిగా పట్టుకురా, అది ఎలా కుదురుతుందండి? ఆ రకంగా పార్వతీ పరమేశ్వరుని విడిచేయడం ఎప్పటి తరము కాదు. అటువంటి స్థితిని ఇతను పరమశివుడై కనుక కూర్చున్నట్లయితే, అందువల్లే మన వాళ్ళు మహాన్యాసం చెప్పి పూజ చేస్తారు. మహాన్యాసం చెప్పి నా రుద్రో రుద్రమర్చయే, అందులో వీడు శివుడు అయిపోతాడు. శివుడైతే ఇప్పుడు అమ్మవారి దగ్గర పెద్ద కష్టమే ఉంది. ఇంకా అమ్మవారు వచ్చి రానే కూర్చుంటుంది. అప్పుడు ఆనందం అనేది వస్తుంది, రానే వస్తుంది. అమ్మవారు అంటే ఆనందం అని చెప్పుకున్నాం కదా. అందువల్ల తాను శివుడైతాడు. అలాగే శివుడి కళ్ళకు మాత్రమే ఆ అమ్మవారి యొక్క సౌందర్యం కూడా తెలుస్తుంది. వీడికి శివుడి కళ్ళు రాకపోయినట్లయితే అమ్మవారి సౌందర్యాన్ని తిలకించలేడు, వీడి వలన కాదు. అందువల్ల ఈయన ఈశ్వరార్థాంగ శరీరా, ఓం ఈశ్వరార్థాంగ శరీరాయై నమః. ఈశాధిదేవత, ఈశాధిదేవత. అధిదేవత అంటే అర్థం ఏంటంటే, దేవత అనే శబ్దము ఏం చేస్తుంది? దేవత అనేది ఎవరికి సంబంధించిన ఏ దేవత ఉంటుందో వారికి మంచి చెడ్డలు ఓగుబాగులు అన్నీ చూస్తూ ఉంటుంది. అంటే ఈ దేవత సర్వశక్తి సంపన్నమై ఉంటుంది. ఈ దేవతకు సర్వైశ్వర్య సంపన్నమై ఉంటుంది. ఇప్పుడు తల్లులు పిల్లలను కంటికి రెప్పగా చూసుకుంటారు, కానీ వీళ్లకు శక్తి ఉండదు. వాడికి ఏదో చాలా పెద్ద దుఃఖం ఏర్పడితే వీళ్ళు జోలపాటలు పాడితే ఆ లోపల ఉన్న రోగం ఎలా పోతుంది? సరే, వీళ్ళకి ఒకవేళ ఐశ్వర్యం, ఐహికమైన ఐశ్వర్యం ఉంటే పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. కానీ డాక్టర్లు కూడా వాళ్ళు వదిలేస్తే వీళ్ళు ఏం చేయగలరు? ఎందుకంటే వీళ్లకు రక్షకులుగా ఉండేవాళ్ళు సర్వశక్తి సంపన్నులు కారు, సర్వైశ్వర్య సంపన్నులు కారు, సర్వవ్యాపకులు కారు, సర్వాత్మకులు కారు, సర్వాంతర్యాములు కారు వాళ్ళు. అందువల్ల వీళ్ళ రక్షణ కొంతవరకే పనిచేస్తుంది తప్ప సర్వాత్మన 100 పాళ్ళు పని చేయదు. మనకి ఆశ ఉంటుంది, రక్షించుకోవాలి అని ఆశ ఉంటుంది. అలాగే మన తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళని రక్షించుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ మన ఆశ ఎంతవరకు నెరవేర్చదు. మనకి దీనికి మించి శక్తిని, ఒకవేళ ఒక జీవుణ్ణి మనం ఈశ్వరుడికే అర్పించేసాం, ఒక దేవతకు అర్పించేస్తే ఆ దేవత రక్షకుడైనట్లయితే ఆ దేవతకు సకల విధమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆయన సర్వశక్తి, ఆ దేవత సర్వశక్తి సంపన్నుడు, ఆ దేవత సర్వాత్మకుడు, సర్వైశ్వర్య సంపన్నుడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో లేనటువంటి వైద్యాన్ని, ఈ ఊళ్ళో మందు లేదు, అమెరికా నుంచి తెప్పిస్తాం ఇంజెక్షన్, అమెరికాలో లేదు, స్వర్గం నుంచి తెప్పిస్తాం, స్వర్గంలో లేదు, బ్రహ్మలోకం నుంచి తెప్పిస్తాం. ఇప్పుడు ఇవాళ మనకు ఆసక్తి ఏదండి? ఇవాళ ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా అమెరికా నుంచి తెప్పించగలడు, జపాన్ నుంచి తెప్పించగలడు, భూమండలంలో తెప్పించగలడు. కానీ స్వర్గం నుంచి తెప్పించే శక్తి ఎవడుకుందండి? దేవతకి ఆ శక్తి. అందువలన ప్రతి జీవుడిని ఏం చేయాలంటే, ఏదో ఒక దేవతకు ఆ జీవుణ్ణి మనం ఒప్పచెప్పేయాలి. ఈయన ఈ జీవుడికి ఈ దేవత రక్షకుడు. ఈ దేవతల్లో వేరే 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 దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో దేవతల్ని ఆశ్రయించి వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకునే వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ప్రయోజనం. అందువల్ల మనం ఏం చేయాలి? అన్ని దేవతల్లో ఉత్తమోత్తమైనటువంటి పరాదేవతను పట్టుకోవాలి.
ఆ పరాదేవత దగ్గరికి వెళ్ళి ఈ జీవుణ్ణి ఇక నీవు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యి అని ఈ జీవుడును ఆ పరాదేవత కనుక మనం ఒప్పచెప్పేసినట్లయితే ఇక ఆమె ఈ జీవుణ్ణి చూసుకోవడం ఆరంభించింది అంటే వీడికి కళ్యాణమే కళ్యాణం, మంగళమే మంగళం. వీడికి ఇంకా కష్టాలు ఏముంటాయి? వీడి మీద ఈగ వాళ్ళని ఇస్తుందా, దోమ వాళ్ళని ఇస్తుందా? సమస్తం ఆవిడ చూసుకుంటుంది. ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది. ఇక వాటి గురించిన విచారం మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఈనాడు మన పిల్లల్ని, మన ఇంట్లో కంటి రెప్పగా చూసుకున్న పిల్లల్ని చదువు కోసం ఎక్కడో మంచి హాస్టల్లో చాలా లక్షల రూపాయలు కట్టి అక్కడ పడేసి మనం నిశ్చింతగా ఇంటికి వచ్చి కూర్చుంటున్నాం. కారణం ఏంటి? వాళ్ళు బాగా చూసుకుంటారు, అది చాలా మంచి పేరు కలిగి. ఇదే కదా విశ్వాసం. ఇంతకంటే మన దగ్గర ఏమున్నది? కానీ ఈ విశ్వాసాలలో చాలామంది విశ్వాసాలు చెడిపోయిన కథలు కూడా ఉన్నాయి. కానీ ఏ దేవతను ఆశ్రయించి జీవుడు అయా మోసపోయినాడు అనే కథ ఇంతవరకు ఎక్కడైనా ఉన్నదా ప్రపంచం? ఏమీ లేదు. అందువల్ల ఆ జీవుణ్ణి ఆ ఈశ్వరుడి దగ్గర అప్పచెప్పండి. మన వాళ్ళు, మన పెద్దవాళ్ళందరినీ చూస్తే పెద్ద ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక మాసం పిల్లవాడైనా సరే, 6 మాసాలైన పిల్లవాడైనా సరే, వాడికి ఏమీ తెలియకపోయినా, ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా వాడి కాళ్ళల్లో వీడి తలకాయకి పడేసి, ఆయన వీడు రక్షించు, వీడిని కాపాడు అని ప్రతి చోట తల్లులు ఎందుకు ఆ దేవుడి కాళ్ళ మీద పడేస్తున్నారంటే వీళ్ళకి రక్షించే శక్తి లేదని తెలుసుకుని ఆ దేవత మీద పడేస్తున్నారు. నువ్వే చూసుకో. ఏ తల్లి అయినా ఆ పిల్లవాడిని ఆ దేవత మీద కాళ్ళ మీద పడేస్తుంది. ఏమా నేల మీద అట్లా పడుకోబెట్టిన తల్లి అంటే ఆమె మనస్సు ఆగదు. వాడికి శ్రేయస్సు వస్తుంది. మనం చేయలేనటువంటి ఉపకారాన్ని ఆ దేవత చేస్తుందని నమ్మకం ఉన్నది. అలాగే మహాత్ముల దగ్గరికి వెళ్తే అలా వాళ్ళ కాళ్ళ మీద పడేస్తారు, నేల మీద పడేస్తారు. ఎందుకు అలా చేస్తున్నామంటే వాడికి శ్రేయస్సు కావాలి. అందువల్ల ఇప్పుడు ఈశాధి దేవత, అలా ఎవరికైతే రక్షించడానికి ఒక దేవతను మనం భరించి ఈ దేవతే నాకు రక్షకురాలు పెట్టుకున్నామో వాళ్ళని అధిదేవత అంటారు. మనకి అధిపతి, అధీశ్వరుడు, పీఠాధీశ్వరులు, ఇలా మనకి అధి అనేది ఉంది కదండి. అది అంటే ఆధిక్యం అని అర్థం. ఆధిక్యంతో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఏం చూసుకున్నా సెకండరీ, అదేం లేదు. ముఖ్యంగా చూసుకుంటేది వాళ్ళు. ముఖ్యమైన రక్షకుల్ని అధిదేవత. ఈ అధిదేవత ఈశాధిదేవత అంటే ఈశ్వరుడికి మాత్రం ఆమె అధిదేవత కాదు, సకల జీవులకి ఆమె అధిదేవత. అందువల్ల ఇక్కడ భాష్యకారులు చాలా బాగా రాశారు. ఈశస్యేత్యుపలక్షణం జీవస్యాపి అన్నారండి. అంటే ఈశ్వరుడికి అధిదేవత అంటే అర్థం ఏంటంటే ఈశుడు మొదలగు జీవులందరికీ అధిదేవత అని అర్థం అంటారు. ఈశాధిదేవత అని ఈ అర్థం చెప్పాలంటే ఆయనకే తెలుసు. ఈశాధిదేవత అంటే ఈశ్వరుడికి అధిదేవత. నిజంగా ఆయన సంపాదించకపోయినా ఇంట్లో కూర్చుని ఏదో సరకాదులతో మాట్లాడుకుంటూ ఉంటే దక్షిణామూర్తిలో కూర్చుని ఆమె వేల్టికి స్వర్ణ దర్విని తీసుకుని, బంగారు గరిటెని తీసుకుని ఆయనకు భిక్షాపాత్రల్లో కడుపు నిండా భిక్ష పెడుతున్నది. అందువల్ల ఈశాధి దేవత అంటే ఈ మాటలు అర్థం చెప్పిపోవచ్చు. ఆయన అలా కాదు. నాయన ఈశ్వరుడి దగ్గర నుంచి ఆరంభించి ఒక చీమదోమ వరకు సకల జీవులకు ఈయన అధిదేవత, ఈశాధిదేవత. ఈశాది లేదు, ఈశాధిదేవత అన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈశేత్యుపలక్షణం జీవస్యాపి.
ఇప్పుడు ఈమె అధిదేవతగా ఉండి ఏం చేస్తుందండి అంటే సమయానికి భోజనం, టిఫిన్, కాఫీ ఇవన్నీ పెడుతూ ఉంటుంది. స్నానం చేయించడం, గుడి తోముతూ ఉండడం, ఇవన్నీ చేయిస్తూ ఉంటే రోగి అవుతూనే ఉంటాడు, భోగా అనుభవిస్తూనే ఉంటాడు, రోగి అవుతూనే ఉంటాడు. మరి ఇది కాదు అధిదేవత చేసే పని ఏమిటి? పైన చెప్తున్నారు, తత్వం పదవాచ్యార్థస్య మాయాజ్ఞానో ఉపాధికస్య విశిష్టస్య అధి ఉపరి విశేషణద్వయస్య పరిత్యాగే దేవతా ద్యోతమాన కూటస్థచిన్మాత్ర శోధిత తత్వం పదార్థ రూపా ఇత్యర్థః. ఏం రాశారండి? తత్వం పదార్థములు రెండు ఉన్నాయి కదండి. తత్పదార్థానికి ఒక వాచ్యార్థం ఉన్నది. ఆ వాచ్యార్థం ఏమిటి? తత్పదానికి వాచ్యార్థం ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు సర్వశక్తుడో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు సర్వాత్మకుడో, ఎవడు సర్వాంతర్యామియో ఆ ఈశ్వరుడు తత్పదానికి వాచ్యార్థం. వాచ్యార్థం అంటే శబ్దాన్ని విన్న వెంటనే మన బుద్ధిలోకి ఏ అర్థం వస్తుందో దాన్ని వాచ్యార్థం అని, దాన్నే శక్యార్థం అని అంటారు. శక్తితో వచ్చే అర్థం. ఇక త్వం పదానికి అర్థం ఏంటండి? ఎవడైతే కించిజ్ఞుడో, ఎవడైతే దిక్కో, ఎవడైతే పరిచ్ఛిన్నుడో, ఎవడైతే అశక్తుడో, ఎవడైతే పరాపేక్ష గలవాడో అట్టి చైతన్యుడైన జీవుడు త్వం పదానికి వాచ్యార్థం. ఇప్పుడు ఈ తత్వం అన్నప్పుడు ఈ రెంటికి అభేద సంబంధం తెలుస్తున్నది. ఈ రెండు ఒకటే. ఎలా తెలుస్తున్నది? ఇప్పుడు మనం ఎర్రని కుండ, తెల్లని పుష్పము, పచ్చని గుడ్డ అన్నాం అనుకోండి. ఏమండి, పసుపు ఎక్కడో పసుపులో ఉన్నది, గుడ్డ ఎక్కడో కొట్లో ఉన్నది, పసుపు గుడ్డ అన్నా అంటే అది ఎలా కుదురుతుందండి? ఆ గుడ్డలో పసుపు ఉండాలి. అంటే ఈ పసుపు ఈ గుడ్డ రెండు ఒకటిగా ఉంటే ఈ పసుపు గుడ్డ అని అనగలం. పసుపు గుడ్డ అని విడివిడిగా అనలేదు, పచ్చటి గుడ్డ. అట్లాగే ఎత్తైన గోడ, ఇంత చిన్న గోడను చూపించి ఎత్తైన గోడ అంటే ఏమిట్రా అంటే ఆ కొండ ఎత్తుగా ఉంది కదా, ఇది గోడగా ఉంది కదా, ఈ రెండు కలుపుకో. అలాంటి వ్యవహారం ఎలా కుదురుతుంది? ఈ గోడలో ఆ ఔన్నత్యం ఉండాలి, అప్పుడు ఎత్తైన గోడ. అంటే ఈ రెండు శబ్దముల్ని కలిపి చెప్పినప్పుడు ఈ రెండు ఒకే అర్థాన్ని బోధించాలి. ఇప్పుడు తత్వం అని మనం అన్నాం అంటే ఈ రెండు పదార్థాలతో ఒకే అర్థం చెప్పాలి. కానీ ఇవి రెండు దక్షిణ ధ్రువ ఉత్తర ధ్రువాలుగా ఉన్నాయి. ఒకడు సర్వజ్ఞుడు, ఒకడు కించిజ్ఞుడు, ఒకడు సర్వశక్తుడు, ఒకడు సర్వాత్మన అశక్తుడు. ఈ ఇద్దరిని పోయి ఒకటేనా ఇలా చెప్తాం? కుదరదు. మరి అప్పుడు ఏం చెయ్యాలండి? వాచ్యార్థములకు రెంటికి ప్రతీయమానమైన ఐక్యం సంభవించకపోతే ఎలా దీన్ని చేయాలి? ఈ వాక్యం ఎవడో పిచ్చివాడు చెప్పింది, ఇది అప్రమాణం, వదిలేద్దాం అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే వేదం చెప్పింది కాబట్టి ఇది పిచ్చివాడు ప్రలపించింది కాదు. దీనికి ఒక అర్థం ఉన్నది కాబట్టి ఇప్పుడు దీని అర్థాన్ని ఏమిటో మనం విచారించాలి. ఈ అర్థాన్ని మనం విచారించాలి. వివేకానందుడు షికాగో వెళ్ళినప్పుడు మన హిందూయిజం గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే,
ఏమిటి భారతదేశం యొక్క మహాత్మ్యం ఏమిటి అంటే ఆయన ఏమన్నాడంటే, మా ఊళ్ళో మండే నిప్పుల్లో వేసినటువంటి గింజలు పండుతాయి. ఇది ఆయన అన్నమాట. మండే నిప్పుల్లో వేసినటువంటి గింజలు ఏ దేశంలో పండుతాయో అది భారతదేశం అని ఆయన అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే మీరు చెప్పండి. అంటే దీనికి అర్థం ఏంటంటే, మన ఊళ్ళో హోమాలు చేస్తారు. ఇంత తెలలు, ఒడ్లు, ఎవలు ఏవో పెట్టుకుని వేస్తారు. వేస్తే ఈ హోమం వలన ఏం జరుగుతుంది? మంచి మేఘాలు వస్తాయి. యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞముల వలన మంచి మేఘాలు వస్తాయి, దాంతో మంచి నీళ్లు వస్తాయి, దాంతో భూమి అంతా సస్యశ్యామలమవుతుంది, దాంతో మనకు పంటలు వస్తాయి. మనకు పంటలు ఫెర్టిలైజర్తో కాదు. ఫెర్టిలైజర్తో వచ్చే పంటలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి మనం చూస్తున్నాం కదా. తింటూనే ఉన్నాడు, వాడు శ్వాస వస్తూనే ఉంది, చెల్లిస్తున్నాడు, గుండెలు చెల్లిస్తున్నాడు, కానీ పనిచేయబట్టే ఓపిక లేదండి. తినదంతా ఏమైంది? ఇంతకుముందు మన వాళ్ళు పట్టెడు తింటే రోజుల్లో గుర్రల్లాగా పరిగెత్తి పనిచేశారు. వీడు ఇప్పుడు ఏం తిన్నా, ఎన్ని మందులు వేసుకున్నా ఒక పని చేయలేడు. ఇక్కడ లేవలేడు, అక్కడ కూర్చోలేడు. ఎవరు పెడతారండి, ఎవరు చేస్తారండి? అంటే ఏమిటి? మనకి నిప్పుల్లో వేసినటువంటి గింజలు ఎప్పుడు పండినయో అప్పుడున్న శక్తి వేరు మనకి. అంటే ఇప్పుడు ఈ మాటకు అర్థం, నిప్పుల్లో వేసినవి పండుతాయా? నిప్పుల్లో వేసినవి భస్మం అవుతాయి. నిప్పుల్లో మండే నిప్పుల్లో వేసినటువంటి గింజ భస్మం అవుతుంది, కానీ అది ఎలా పండుతుందండి? అది పండే విధానం మన గీతల్లో చెప్పాడు కదా. సర్వం యజ్ఞే ప్రతిష్ఠితం అని గీతల్లో, యజ్ఞాద్భవతి పర్జన్యాదన్న సంభవ అన్నాద్భవంతి భూతాని అని ఇక్కడి నుంచి సర్వం యజ్ఞే ప్రతిష్ఠితం. అందువల్లనే నత్యాజ్యమితి చాపనే, యజ్ఞాన్ని వదలకూడదు నాయన అని కూడా చివరిలో అన్నాడు. నత్యాజ్యం, అది వదిలేదు కాదు. అంటే ఇప్పుడు వాళ్ళ మాటలకు అర్థం అనేది తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు తత్వం పదముల దగ్గర మనం విరుద్ధాన్ని చూపించాము, కానీ ఈ రెండు కలిసి ఒకే అర్థాన్ని చెబుతున్నాయని కూడా తెలుసుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే విరుద్ధమైన విషయాన్ని త్యజించాలి. అంటే ఇప్పుడు దీంట్లో సర్వజ్ఞుడైనటువంటి చైతన్యము అన్నప్పుడు సర్వజ్ఞత్వం వదిలేద్దాం, చైతన్యం తీసుకుందాం. అలాగే కించజ్ఞుడైన చైతన్యం ఉన్నప్పుడు కించజ్ఞత్వాన్ని వదిలేద్దాం, చైతన్యాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఈ సర్వజ్ఞత్వం అనేది ఆయన బుద్ధిలో ఉన్నది, కించజ్ఞత్వం అనేది ఈయన బుద్ధిలో ఉన్నది. ఈ బుద్ధి చైతన్యం కాదు, జడం. జడమైనటువంటి రెండు చోట్ల బుద్ధిని తీసేస్తే చైతన్యంలో ఉన్న తేడా ఏమిటండి? అలాగే ఇప్పుడు సర్వవ్యాపకుడు, ఈయన పరిచ్ఛిన్నుడు, ఆయన సర్వశక్తుడు, ఈయన అశక్తుడు ఇత్యాది భేదములన్నీ కూడా చైతన్యాతిరిక్తాన్ని పట్టుకుని వచ్చినవి కదా. మనం చైతన్యాతిరిక్తాన్ని సర్వాన్ని వదిలేసి చైతన్యం తీసుకున్నట్లయితే ఏ తేడానో మనకి లేనే లేదు, తేడా లేదు. ఒకే తల్లికి పిల్లల మీద ప్రేమ తన కడుపు నుండి పుట్టినందువల్ల ప్రేమ ఉంటుంది. వీడు పెద్ద డాక్టర్ అయినందువల్ల ప్రేమ ఉండదు ఆమెకి, ఈమె కలెక్టర్ అయినందువల్ల ప్రేమ ఉండదు, వీడు జడ్జి అయినందువల్ల ప్రేమ ఉండదు, వాడు బిల్ కలెక్టర్ అయినందువల్ల ప్రేమ ఉండదు. ఆమెకి ప్రేమ కారణం వీడు నా పిల్లవాడు, ఇంతే కారణం. అందువల్ల ఒకడు కలెక్టర్ గాను ఒకడు బిల్ కలెక్టర్ గాను ఇంట్లో ఉంటే వీళ్ళ ఇద్దరూ వాళ్ళ పని చూసుకుని వాళ్ళ అధికారాన్ని తగినట్లుగా ఇంటికి వస్తే ఇద్దరికీ పెదవల్లారా అని ఇద్దరికి సమానంగా భోజనం పెడుతుంది. ఈవిడ కంటికి ఇద్దరు సమానమే. ఆఫీసులోకి వెళ్తే కలెక్టర్ గారు చోటు ఏమిటి, బిల్ కలెక్టర్ స్థితి ఏమిటి, వీడిని ప్రతి వాళ్ళు ఒరే అంటుకుంటారు, ఆయన్ని అంటారు సార్ అంటారు, ఆయన నించుంటారు, కూర్చుంటారు, ఆయన కథ వేరు. ఆ భేదం ఎక్కడ? వ్యవహారం.
తల్లి ముందర ఆ భేదం ఉంటుంది. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మొట్టికాయ వేసి అన్నం పెడుతుంది. తల్లి దగ్గర ఆ భేదం లేదు. అలాగే చైతన్యంలో సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వాలను చూసేది వ్యవహారం వాళ్ళు చూస్తారు. కానీ శృతి ఈ ఇద్దరిని ఒకటిగానే చూస్తుంది. అందువల్ల ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు, తత్వం పదార్థస్య మాయా జ్ఞానోపాధికస్య, ఒకటి మాయోపాధి, ఒకటి జ్ఞానోపాధి. మాయా జ్ఞానోపాధి అంటే ఈ ఉపాధి అనే శబ్దాన్ని రెండుటల్లో మనం జోడించాలి. మాయోపాధికస్య జ్ఞానోపాధికస్య. జీవుడికి మాయోపాధి, ఈశ్వరుడికి జ్ఞానోపాధి. దీనికి ఈ విశిష్టమైన వాట్లకు పైన, అధి అంటే ఉపరి, పైన అమ్మవారు ఉంది. అంటే విశేషణద్వయస్య పరిత్యాగే, ఈ విశేషణములు ఏమిటి? కించిజ్ఞత్వం, సర్వజ్ఞత్వం, ఇవే కదండి. అవన్నీ విశేషణాలు తీసిపారేయండి. ఆ విశేషణములన్నిటినీ ఒక పక్షికి రెక్కలన్నింటినీ కట్టించేశారు. అది ఎక్కడికి పరిగెత్తుందండి? రెక్కలని కట్ చేయకుండా మీరు ఎన్ని దారాలు పెట్టి కట్టినా తెచ్చుకుపోతూ ఉంటుంది. రెక్కలు కట్ చేస్తే ఎక్కడికి పోతుంది? విశేషణాన్ని తీసిపారేశామంటే వీటిల్లో తేడా లేదు. అందువల్ల విశేషణద్వయస్య పరిత్యాగే, అప్పుడు ఈ విశేషణాన్ని తీసేసిన తర్వాత ఒకటి లోపల నుంచి చక్కగా మనకి ప్రస్ఫురిస్తుంది ఒక దేవత. ఎప్పుడు? అధి. అధి అంటే విశేషణ పరిత్యాగం తర్వాత ఉపరి. మురికి పట్టినటువంటి ఒక పాత్రను మీరు బురద కానీ, చింతపండు రసం కానీ, నిమ్మకాయ కానీ వేసి గట్టిగా రుద్ది దాన్ని నీళ్లతో తుడిస్తే అది ఏ లోహము, ఇది బంగారమా, వెండ, రాగ, ఇత్తడ, కంచ అని స్పష్టంగా తెలిసిపోతుంది. అంతకుముందు వరకు ఏదో కప్పబడి ఉంది. అందులో అధి దేవత. అధి దేవత అంటే విశేషణద్వయ పరిత్యాగం తర్వాత ద్యోతమాన, అప్పుడు ప్రకాశిస్తున్నది. దేవత అంటే ద్యోతమాన, మనకి చక్కగా ద్యోతమానమయ్యేటువంటిది. ఏమిటండి? కూటస్థ చిన్మాత్ర శోధిత. అది కూటస్థం, నిర్వికారమైంది, చిన్మాత్రమైంది. అంటే చైతన్యం ఒకటే, అంతకంటే ఏం లేదు. తత్వం పదార్థ రూప. ఇప్పుడు ఈ రెండు పదార్థాలకి ఒకే చైతన్యమైంది. రెండు పదార్థాలు రెండు లేనే లేదు, ఒకటే ఒకటే. ఇదండి శివాధిదేవ ఈశాధిదేవత దానికి అర్థము దేవతేత్యర్థ. ఈశాధిదేవత అంటే ఎటువంటి వాక్యార్థం చెప్పారో చూడండి. తత్వం పదవాచ్యార్థస్య మాయా జ్ఞానోపాధికస్య విశిష్టస్య అధి. అధి అంటే ఉపరి, దాని తర్వాత ఏమిటిది? విశేషణ పరిత్యాగే సతి. విశేషణ పరిత్యాగం చేసినట్లయితే ఏదైతే ద్యోతమానం ప్రకాశించేది ఏది ఉంటుందో, విశేషణాలను తీసేస్తే సర్వం శూన్యం కాదు కదా. దాని మీద మురికి తీసేస్తే ఏమిటి అని తెలుస్తుంది కదా. ద్యోతమాన కూటస్థ జన్మాత్ర శోధిత తత్వం పదార్థ రూప ఈశాధి దేవత. అంటే ఈశాని దాన్ని జీవుడిని అని అర్థం చెప్పేశారు ఆయన. అందువల్ల జీవుడికి దేవత అంటే, రక్షకులు అంటే భోజనం పెట్టడం, స్నానం చేయించడం ఇవన్నీ కాదు. రే నీవనుకున్నట్లుగా దుఃఖివి కాదు, నీవనుకున్నట్టుగా అశక్తుడివి కావు. నీవు ఆ పరమాత్మవు అనే విషయాన్ని ఏ దేవత అది ప్రకాశిస్తూ మనకి తెలియజేస్తున్నదో ఆమె పరమేశ్వరి, ఈశాది దేవత. అధి అనే దానికి దేవత దానికి ఎంత చెప్పారు. ఇవన్నీ చెప్పేసి ఇక ఇక్కడ మరొక అర్థం చెప్పారు. ఈశాది దేవత అనే దానికి అర్థము, దీనికి
చాలా కఠినంగా చెప్పడం వచ్చు, చాలా సులభంగా చెప్పడం వచ్చు. ఆయనకి నాలుకకు 2 పదులు ఉన్నాయి. ఏమీ తెలియని వాళ్ళని అరే ఇంతేనా విషయం అన్నట్టు చేస్తాడు. బాగా పెద్దవాళ్ళకి అబ్బో ఇది మన బుద్ధికి ఏమో ఎక్కట్లేదే అన్నట్టు చేయగలరు. 2 శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. మరి అందువల్లనే ఆయన్ని గురించి ఆయన శిష్యుడు ఒక శ్లోకం రాశాడు. ఆయన ప్రశిష్యులు, శిష్యులకి శిష్యులు. ఏ వక్తను ఆశ్రయించి, వక్త అంటే ప్రవచనం చేసేవాడు, ప్రవచనాన్ని చేసేవాడిని ఆశ్రయించి నిత్యమైన ఆ సరస్వతీదేవి ఈనాడు సర్వాంగ సుందరిగా విలసిస్తున్నదు అన్నాడు. అంటే ఈయన వక్త కాకపోయినట్లయితే, మరొకరు వక్తలైనట్లయితే సరస్వతి సర్వాంగ సుందరం అయ్యేది కాదు. ఏ కాలు లేకుండా గుండిదో, ఏ చెయ్యి లేకుండా, అథవా ఏ కన్ను లేకుండా గుండిదో, ఏ చెవి లేకుండా పోయేది. ఎందుకంటే మొత్తం సరస్వతీ స్వరూపం 4 వేదాలు, 6 అంగములు, 6 దర్శనాలు, పురాణములు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కలిపితే సరస్వతి. వీటిలో అన్నిటికి కలిపి ఒకే ఒక అర్థం ఉండాలి. ఇవన్నీ ఇది వేరే చెప్తుంది, అది వేరే చెప్తుంది. అయ్యా ఒక కాలంది అదేమో దక్షిణానికే పోతుంది, ఒక కాలంది ఉత్తరానికే పోతుందండి, వీడు వెళ్ళిపోతాడండి. వీడికి సమన్వయం ఉండాలి, మొత్తం కలిసి ఒకే పని చేయగలగాలి. అందువల్ల సరస్వతికి మొత్తం ఆధ్యాత్మికానికి ఒకే ఒక లక్ష్యం, జీవ బ్రహ్మైక్యం. ఆ విషయాన్ని గుర్తెరిగి చెప్పినవాడు శంకరాచార్యుడు ఒకడే, ఏ ఆచార్యులు చెప్పలేదు. అందువల్ల అందరూ ఆచార్యులు ఏం చేశారంటే, శంకరాచార్యుల కంటే భిన్నులైన వాళ్ళు సరస్వతిని అలా వికలాంగిగా చేశారు. ఈయన మాత్రం సరస్వతిని సర్వాంగ సుందరిగా చేశాడని భక్త రమా సత్యయమేవ నిత్యా సరస్వతి స్వార్థ సమన్వితాసీత్ నిరస్త దుస్తర్క కలంక పంక. ఆమె మీద ఏ విధమైన మత్స లేకుండా చేశాడు ఆయన. నిరస్త దుస్తర్క కలంక పంక నమామితం శంకరమర్చితాంధ్రిం అని సంక్షేమ శారీరకాచార్యులు ఆయన ఆచార్యుల వారిని స్తోత్రం చేసి శంకరుల వారి భాష్యాన్ని శ్లోకముల్లోకి ఆయన రాశాడు. పోయట్రీ ప్రోసర్ భాష్యం అంతా గద్యాత్మకంగా ఉంది. ఈయన దాని సారాన్ని శ్లోకాత్మకంగా రాశాడు. ఈయన శంకరాచార్యుల వారి సమయంలోనే ఈయన కూడా ఉన్నాడు. ఆయన శిష్యుడు రాసి వాళ్ళ గురువు గారు అన్నారు, నువ్వు పరమ గురువు దగ్గర చూపించన్నారు. ఈయన చాలా భయపడుతూ వెళ్ళి సంక్షేమ శాఖ కానీ ఇక్కడ పెట్టాడు. ఆయన చూసి బాగా పరీక్షించిన తర్వాత చిరునవ్వు నవ్వి, ఏరా ఇలా నువ్వు రాస్తావని తెలిస్తే నేను భాష్యమే చేసి ఉండేవాడే కాదు, ఈ పని ఏదో నువ్వే చూసి ఉండేవాడు అని అంతగా గొప్పకరించాడు. చాలా బాగా ఉంటుంది సంక్షేమ శారీరకం. మనకు వ్యాస పూజలో అందరినీ గురువుల్ని పూజించేప్పుడు సంక్షేమ శారీరకాచార్యుని కూడా మనం పూజ చేస్తాం. ఎందుకంటే అటువంటి భిక్ష పెట్టాడే. గురువులందరినీ మనం తలుచుకోవడమే కదా మనకి గురు పూజ అంటే. ఏ గురువుని తలుచుకోవాలంటే సంక్షేమ శారీరకాచార్యుని కూడా తలుచుకోవాలి. యద్యపి ఈయన 9 శిష్యుల్లో ఒకడు కాదాయన, కాకపోతే మాత్రం మనకి జ్ఞానభిక్షని పెట్టాడు కదా. అందువల్ల ఆయన కూడా మనం చేర్చుకుని వ్యాస పూజ పుస్తకంలో చూడండి, సంక్షేమ శారీరకాచార్యేభ్యో నమః ఆయన పేరు కూడా ఉంటుంది, ఆయన కూడా పూజ చేస్తారు. అందువల్ల ఈయన ఒక ఈశాధిదేవత అనే మాటకి ఎలా అర్థం రాశారో చూడండి. ఇదంతా మనకి వేదాంతం అర్థమైతే కానీ ఈ పంక్తి సమన్వయం కాదు. విశేష పరిత్యాగం ఎందుకు, ఉన్నదాన్ని పరిత్యాగం చేయడం ఎందుకండి? ఎందుకంటే చేయకపోతే శాస్త్రార్థం కుదరదు. ఈ 2 కలిపి ఒకటి అని అర్థం చెప్తుంది. ఈ అర్థం చెప్పేసి
చిన్నపిల్లలకు కూడా బాగా ఉండేస్తారని దాన్ని చెప్తున్నారు. ఈశాది దేవత అంటే ఏ అమ్మవారికి సర్వాత్మన పూజ్యుడు ఈశ్వరుడు, ఆమె అంతకంటే ఏం చేస్తుందండి గౌరవం? మీరు వెళ్ళి అమ్మవారిని కామేశ్వరం ఏం చేస్తున్నాము అంటే, ఏం చేస్తాను, శివయ్యని పూజ చేస్తున్నాను, అంతకంటే ఏం చేస్తున్నాను? అందువల్ల ఏ అమ్మవారికి పూజ్యుడు ఈశ్వరుడో ఆ అమ్మవారికి ఈశాది దేవత అని ఒక పేరు చాలా సులభంగా చెప్పేశారు. ఇది చెప్పగలరు, అది చెప్పగలరు. ఆయన నోటికి అయ్యో ఇంత చిన్న, కొంతమందికి ఏమిటంటే పెద్ద పనులు చేసేవాళ్ళు చిన్న పనులు చేయలేరు, చిన్న పనులు చేసేవాళ్ళు పెద్ద పనులు చేయలేరు. రోజు ఇంట్లో 4-5 వంట చేసేవాళ్ళని మనం 500 మంది వంట చేయమంటే వాళ్ళు ఎలా చేయగలరండి? ఇది వాళ్ళ వల్ల కాదు. కానీ కొంతమంది ఉంటారు, 1000 మందికైనా చేస్తారు, 2కైనా చేస్తారు, 1కైనా చేసుకుంటారు. అన్ని అలవాటు వాళ్ళకి. అలా ఉంది ఈయన వాక్. ఇప్పుడు ఏమన్నాడు రెండోసారి, అథవా ఈశ అంటే కామేశ్వర, అధిదేవత అంటే పూజ్య యస్యాహ, ఏ అమ్మవారికి కామేశ్వరుడు పూజ్యుడో ఆ అమ్మవారికి పేరు ఈశాధిదేవత. ఈశాధిదేవత ఏ అమ్మవారికి పూజ్యుడు ఈశ్వరుడేనో ఆమె అంతకంటే ఎవరిని పూజిస్తుంది? ఆమె మరొకరిని పూజిస్తుంది, మరొకరిని మనస్సు ఎత్తి కూడా తెలుసు. శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపర, మరొకరిని ఎవరిని ఆమె మనస్సుతో తలుచుకోదు, తలెత్తి చూడదు, ఏమీ చేయదు. ఇటువంటి మహాపతి కూడా అందులో ఈశాది దేవత అంటే నీకు ఆ అర్థం అనుసంధానం చేసే శక్తి ఉంటే చేయరా, లేకపోతే ఈ అర్థం అనుసంధానం చేయి. ఇటువంటి వాత్సల్యం గురువులకు ఉంటుందండి. గురువులు కృపాపూర్ణులంటే మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలో అర్థాన్ని చెప్తున్నారు. నాకు మీరు చెప్పిన మొదటి అర్థం ఏం అర్థం కాలేదండి అంటే సరే పో అని అనలేదు. నేను చెప్తాను, ఏ అమ్మవారు సర్వాత్మన ఈశ్వరుడినే పూజిస్తున్నదో ఆ అమ్మవారికి పేరు ఈశాది దేవత అన్న అగర్థమైంది. మా నాయన కూడా అలాగే పూజ చేసేది, మా పెద్దవాళ్ళు కూడా అలాగే పూజ చేసేవాళ్ళు. ఇదే ఆయన అందరూ కూడా ఈ పరంపరలో వచ్చిన వాళ్ళే. ఈ అర్థం తెలియని వాడేవాడు ఉంటాడు. అందువల్ల యస్యాస అంటే ఏమిటి అర్థం దీనికి? పరమ పతివ్రత అని ఆయన కూడా వహించారు. పరమ పతివ్రతేత్యర్థ. ఇంతటి పతివ్రత, ఇంట్లో ఒక్క పని చేయకుండా, పైస సంపాదించకుండా, ఈ గ్లాసు తీసి అటు పక్క పెట్టకుండా ఉండేటువంటి పతిని ఎవరంటే పూజిస్తారు? అన్నీ తెచ్చినా కూడా పూజించని స్థితిలో ఏమీ చేయకుండా నేను పూజించడమే నాకు ఇంతకంటే కావాల్సిన భాగ్యం ఏమన్నది. పూజించడానికే నిన్ను కావాలి అని తపస్సు చేసి నేను తెచ్చుకున్నానయ్యా. ఎందుకంటే నీ పూజ చేయడమే నాకు జన్మకి సాఫల్యం. ఇది పతివ్రత. అందువల్ల ఆయన కూడా నియమంగా కావాలని గోడాశంకరుడిగా ఉండి ఏమి చేసేవాడు. ఈ ఊళ్ళో ఒక బ్రాహ్మణ్ణి చూశాను నేను. ఆయన పెద్ద ఐశ్వర్య సంపన్నుడేం కాడు. ఎవరైనా భక్తులు ఆయన చేతిలో ఏదైనా పైసలు పెడితే తీసుకునేవాడు, వద్దనేవాడు కాదు. పండ్లు పెడితే తీసుకునేవాడు, గుడ్డలు పెడితే తీసుకునేవాడు. అలా వెళ్తూ ఎవడైనా ఏమండి ఆ గుడ్డ కావాలంటే ఇచ్చేసేవాడు, పండు కావాలంటే ఇచ్చేసేవాడు, డబ్బు కావాలంటే ఇచ్చేసేవాడు. ఇంటికి వెళ్ళి ఉంటే పెట్టి లేకపోతే ఎక్కడ వెళ్తాను. సరే నువ్వు వెళ్తావు బాగానే ఉంది, ఇల్లంతా ఏంటి? ఈశ్వరుడు ఉన్నాడు ఇల్లంతా చూడ్డానికి. ఇలా మొత్తం జన్మంతా నడిపించాడు. ఏదో ఒకరోజు సిద్ధాంతం కాదు, జన్మంతా నడిపించాడు. చివరికి అనాయాసంగా పోయాడు. వీళ్ళు కొంతమంది ఈయనకి చేతికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటి ఆవిడని ఎప్పుడు అడిగేవాళ్ళు, ఎవరిని మేము పంపించాము ఇచ్చినయ్యాను. అమ్మవాడు తెల్ల పంపించాడు. ఆవిడకి వీళ్ళు ఇచ్చారని తెలియదు, ఈయన ఎవరికి ఇచ్చాడో తెలియదు. ఆయన అడిగినా కూడా ఆయనకి ఎవడు ఇచ్చాడో ఆయనకేం గుర్తులేదు. ఏదో అడిగాడు, ఇచ్చేసాడు, అయిపోయింది.
ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన ఈశ్వరుడు కూడా అంతే. ఎక్కడ ఏది వస్తే ఆయనకి ఎవడో వద్దన్నా ఇచ్చే భక్తులు లేరా? ఆయనకి భక్తులు ఉన్నారు కొంతమంది. భక్తులు ఉంటే ఆయన దగ్గరే తీసుకుని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. భృంగేశ్వరుడు, చండీశ్వరుడు, నందీశ్వరుడు అందరూ తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఇది కాకుండా వచ్చే భక్తులు ఇంకా ఉన్నారు. ఈయనకి ఏమీ సంబంధం లేదు. ఒకే ఒక సంబంధం, 12 అయ్యే వాటికి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతన్న పూర్ణేశ్వరి. పెడితే పెట్టు, పెట్టకపోతే పెట్టవు, నా కర్తవ్యం వచ్చి నిల్చోవడం. ఆమె పెట్టకుండా ఉంటుందా? పెడుతూనే ఉంటుంది. ఇది అందువల్ల పరమపతి వ్రత. వాడు ఏం చేసినా ఏం చేయకపోయినా రోగి అధనోపివా. వాడు రోగి అయినా సరే, వాడు ధనం లేకపోయినా సరే, వాడికి సామర్థ్యం లేకపోయినా సరే, పతి స్త్రీభిర్నహాతవ్య. స్త్రీల చేత పతి అనేవాడు ఏనాడు వదిలిపెట్టదగిన వాడు కాదు. జడ, వాడికి లోకమే తెలియదు. అలా అయినప్పటికీ జడ అంధ, వాడికి కళ్ళు కనిపించు, సరిగ్గా మాట్లాడటం కాదు. ఎలా ఉన్నప్పటికీ సరే పతి స్త్రీభిర్నహాతవ్య లోకేప్సుభి. అందువల్ల పతివ్రత ధర్మం ఆవిడ చేసి చూపిస్తేనే అందరూ చేస్తారు. ఆవిడే చేయకుండా ఉంటే ఎవరు చేస్తారు? అందువల్ల వివాహం అని అనగానే మొట్టమొదటి వివాహానికి ముందు ఆమెను పూజ చేయ తల్లి. ఆమెను పూజ చేస్తే ఆమెలాగా కూడా పతివ్రతలాగా ఉంటుంది. అందువల్ల ఆమెను ఆదర్శంగా చూపిస్తున్నారు. ఇవాళ మరొకళ్ళని ఆదర్శంగా చూపిస్తే ఈయన కాకపోతే మరొకడు, ఇది కాదు ఆదర్శం. అందువల్ల గౌరీ పూజ చేయిస్తారు. రుక్మిణి అమ్మవారు చెప్పింది, కృష్ణుడికి లెటర్ రాస్తూ, నీ అంతఃపురంలోకి నేను ఎలా ప్రవహించగలను? ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆర్మీని దింపారు. వాళ్ళ మగధ రాజ్యంలో, అది మగధ రాజ్యం, ఆ రాజ్యంలో పెద్ద ఆర్మీ వచ్చి దిగింది. ఎందుకంటే తెలుసు, వీళ్ళందరికీ ముందరే తెలుసు, శిశుపాలుడికి కృష్ణుడికి ఉండేటువంటి వైరాలన్నీ తెలుసు. రుక్మిణి కృష్ణుడిని కావాలనుకుంటోందని కూడా రుక్మి అనే వాడి అన్నగారికి తెలుసు. అందువల్ల అతను పెద్ద సమర్థుడు. మొత్తం ఆర్మీ నుంచే దింపించేశాడు. ఇంత ఆర్మీ ఉన్నప్పుడు నేను ఎలా వస్తాను? నేను రావడం ఎలా కుదురుతుంది అని ఒకవేళ నీ మనస్సులో ప్రశ్న ఉంటుందేమో, దాన్ని నేను సమాధానం చెప్తున్నాను అని రుక్మిణి లెటర్లోనే రాసేసి. ఏమిటిది? మేము కిందటి రోజు మేము అమ్మవారి దగ్గరికి, కాత్యాయని అమ్మవారికి, గౌరీ అమ్మవారిని పూజ చేయడానికి వెళ్తాం. మా ఇంటి ఆచారం అది. అక్కడికి వెళ్ళి మేము పూజ చేస్తాము. ఆ మందిరం దగ్గరికి మొత్తం రాజాధిరాజులందరూ పెద్ద పెద్ద రథాలు వేసుకుని వస్తారు. ఆ రథాలతో పాటు నువ్వు కూడా ఒక రథాన్ని తీసుకుని అక్కడికి రా. అక్కడికి వస్తే అక్కడ ఏం జరుగుతుందో అక్కడ చూసుకుంటాం. ఈమె రాజకన్య కదా, ఈమె ఏదో మరొక ఇప్పుడు జాంబవతి లాగా ఏదో అడవులోంచి వచ్చింది కాదు. ఈమె రాజ ఇంటి కూతురి, రాజపుత్రి. ఇవి తెలుసు రాజనీతులన్నీ. ఎందుకంటే మందిరానికి వచ్చేటప్పుడు అప్పట్లో నియమం చూడండి, ఎంత ఆర్మీ ఉన్నప్పటికీ మందిరానికి అడ్డు పెట్టకూడదు. నీవు నీ పర్సనల్, నీ కోటలోకి రావడానికి వీల్లేదు, అది కరెక్ట్. కానీ మందిరానికి రావద్దంటానికి ఎవడు? ఇవాళ ఎవడైనా మంత్రి వస్తే మన మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది అరాచకం. కానీ ఆ రోజుల్లో వీళ్ళందరూ చాలా పెద్ద అరాచకాలు చేసిన వాళ్ళే. కానీ వాళ్ళకు కూడా ఒక నియమం ఏమిటంటే మందిరానికి ఎవరిని అడ్డుపెట్టాలి. అందువల్ల నేను మందిరానికి రావాలి. అక్కడికి వస్తే ఏమిటి అభిప్రాయం? అమ్మవారు కలుగుతుంది మళ్ళీ, అక్కడ ఆమె కలుగుతుంది, అక్కడ కలిపేది ఆమె. అందువల్ల నువ్వు అక్కడికి రా. నిజంగా అక్కడికి వచ్చి నిల్చుంటే అందరూ
మెరుపు తీగలాగా మెరిసేటువంటి రుక్మిణినే చూస్తున్నారు, కానీ పక్క రథంలో ఎవడున్నాడని ఎవరిని చూడట్లేదు, ఎవరు చూడలేదు. ఈయన వచ్చి ఎక్కడి నుంచి ఉన్నాడు? శిశుపాలుడి రథానికి పక్కన వచ్చి ఆపాడు. ఈ వెహికల్ ఆపేటప్పుడు కరెక్ట్గా ఈయన పక్కన ఆపాడు. ఇటు పక్కన ఎవడున్నాడు? జరాసంధుడు. ఈ జరాసంధుడు ఈ పెళ్లికంతా కూడా పెద్ద, శిశుపాలుడు వరుడు. రుక్మి అక్కడే హడావిడిగా తిరుగుతున్నాడు. ఈ శిశుపాలుడికి జరాసంధుడికి మధ్యలో ఈయన రథం. మేఘకాంతిలో ఈయన ఇక్కడ ఉంటే ఆ మెరుపు తీగ కాంతిలో అసలు మేఘం ఎవరికి కనిపించట్లేదు. ఆ మెరుపు తీగనే చూస్తున్నారు ప్రతివాడు, చూస్తున్నారు. ఆమె చాలా వయ్యారంగా మాల తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసి, అలా అమ్మవారి దగ్గర ప్రసాదంగా మాల తీసుకుని అలా వయ్యారంగా హంసనడక నడుస్తూ వస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఇలా చేసి చచ్చాడు. ఆమె అలా చేపెట్టింది. ఈ లోపల ఎప్పుడు స్టార్ట్ చేశాడో తెలియదు వెహికల్ని, అది స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయి వెళ్తూ ఉండేటువంటి చక్రంపై ఏదో ఒక కాలు అక్కడ పెట్టింది. పై క్షణంలో ఆయన కౌగిట్లోకి వచ్చేసింది. చూస్తూ ఉండగా కిలోమీటర్ దూరంలో ఉంది. అందరూ చూస్తూనే ఉన్నారు. ఈయన ఎవరు చూడకుండా దొంగతనం చేయరు. అందరూ ద్విషతాం పశ్యతాం, ద్వేషులందరూ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? చూడు, ఆ మేఘమేమిటి, ఈ విద్యుల్లత ఏమిటి, ఈ మెరుపు తీగ ఏమిటి, మేఘమేమిటి, విద్యుల్ల, ఇదే చూస్తున్నారు తప్ప కృష్ణుడు రుక్మిణి ఎవడు చూడట్లేదు. ఇక్కడ వీళ్ళకి కనిపించేది ఒక మేఘము, ఒక మెరుపు తీగ. ఎంత బాగా వచ్చింది. జరాసంధుడు అన్నాడు, శివపాల నీకైనా పోయిన కాలం వచ్చిందా? మెరుపు తీగ అంటావేంటి, మేఘాలు అంటావేంటి? కృష్ణుడు వచ్చాడు, రుక్మిణి తీయాడు. అయితే ఇప్పుడు ఏమిటన్నాడు? ఏమీ లేదు, నువ్వు కూర్చోడమే, చేసేది. ఈ రుక్మికి మాత్రం రోషంతో వెళ్ళాడు. సరే, అక్కడే ఆ వెళ్ళవాడు వెళ్ళంటే మళ్ళా వాళ్ళ రాజ్యంలో కూడా చచ్చేంత వరకు బయటే కూర్చున్నాడు. ఎక్కడ ఓడిపోయినాడో అక్కడే కూర్చున్నాడు. అంటే ఏమిటి? రుక్మిణ్యాదులు, సీతాదులు అందరూ కూడా గౌరియమ్మ పూజ చేసే వివాహాలు చేసుకున్నారు. ఎందుకంటే మనం ఇటువంటి పవిత్రమైన పతివ్రతలు కావాలి. అందువల్ల ఈయన ఆచార్యులు వారు రాసేప్పుడు రెండో అర్థం రాసేప్పుడు పరమ పతివ్రతేత్యర్థ, ఇదండి తాత్పర్యం. ఇటువంటి పతివ్రత ఎవరుంటుందండి? ఆ శివుణ్ణి పూజిస్తూనే ఉంటుంది. దక్షుడు ఎన్ని తిట్టాడు ఈ ఈశ్వరుణ్ణి, సాధారణంగా తిట్టాడు ఆ దక్షుడు. ఈమె ఆ భావనే మనస్సులో పెట్టుకోలేదు. అరే, శ్మశానాల్లో తిరుగుతాడే, బూడిద పూసుకుంటాడే, పావులను నెత్తరేసుకుంటాడే, పోయిన వాడందరి పుర్రెలందరినీ కూడా పుర్రెలు మాలగా వేసుకుంటాడే, ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడే, ఏ రకమైన జిగుప్సాలు. ఇటు మహాత్ముడు ఆయన చేసే పనులన్నీ లోకానికి మైనస్గా కనిపిస్తే ఈవిడికి ప్లస్గా కనిపిస్తాయి. ఎవడు కట్టుకుంటాడండి ఏనుగు చర్మం? ఎవడు కట్టుకుంటాడండి పుర్రెలు మాలగా? ఎవడు పెట్టుకుంటాడండి ఈ గుడిదో అని ఆమెకు ప్లస్గా మాట్లాడు. అప్పుడే ఆమె పరమ పతివ్రత కావద్దు. ఆమె కూడా మైనస్గా చూస్తే ఏం చేస్తాను, ఏదో నా ప్రారంభం ఇది, ఈ జీవితం ఇలాగే వెళ్ళాలి, అలా లేదండి. అందువల్ల ఈశాధిదేవత, ఏ అమ్మవారికి ఈశ్వరుడు పరమ పూజ్యుడో ఆ అమ్మకు పేరు ఈశాధిదేవత. ఓం ఈశాధిదేవతాయై నమః. ఈశ్వర ప్రేరణకరీ నారాయణ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. Right. Plus.